ఎవరిచ్చిండు మీకు హక్కు? లెక్క చేసుకున్నారా? క్యాలిక్యులేషన్ చేసిర్రా? ఎప్పటి నుంచి ఒక్కొక్క డిఏ పెండింగ్ ఉంది. మనకి ఇదివరకు ఇచ్చిన 3 డిఏలనే ఒక డిఏలో 17 నెలల ఏరియర్స్ రాలే, ఒక డిఏలో 28 నెలల ఏరియర్స్ రాలే, ఒక డిఏలో 30 నెలల ఏరియర్స్ రాలే. అయ్యారు 1,00,000 2 లక్షలు ఉన్నాయి. ఎట్లా మర్చిపోయారు మీరు? ఎక్కడ కూడా జేఏసీ నాయకులు మాట్లాడతలేరు. అది వచ్చిన డిఏలే వచ్చినాయి 3 డిఏలు కానీ ఏరియర్స్ రాలే. రేపు 5 డిఏలు ఏరియర్స్ రాబోతున్న పీఆర్సీలో బేసిక్ పే పెరిగినాక అది ఇచ్చి ఉంటే అది అది 10 రూపాయలకు 12 రూపాయలు 13 రూపాయలు వచ్చేది. అంటే నష్టం చేసేటువంటి ప్రతిపాదన మీకు తలకాయ లేకపోవచ్చు, మీకు ఆలోచన లేకపోవచ్చు, అనుభవం లేకపోవచ్చు. మరి అనుభవం ఉన్న ఆలోచన ఉన్న అలాంటి వాళ్ళ దగ్గర మీరు మాట్లాడాలి కదా, తొందరపడద్దు కదా, ఎక్సర్సైజ్ చేసుకోవాలి కదా. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేయలేదు? తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు కూడా ఒక ప్రతిపాదన చేసిర్రు. ఏమని? సార్ మీరు సెంట్రల్ స్కేల్ ఇస్తామన్నారు కదా. ఆనాడు కేసీఆర్ గారు చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సెంట్రల్ స్కేల్స్ సమానమైనటువంటి వేతనాలు మనం ఇచ్చుకుందాం, స్కేల్స్ ఇచ్చుకుందాం, అవి ఇస్తా అన్నాడు. 100% చెప్తున్నా. ఇవాళ సంఘాల నాయకులు అందరూ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అర్థమైంది. ఆనాడు స్పష్టంగా కేసీఆర్ గారికి నేను చెప్పిన, సార్ మీరు కనుక సెంట్రల్ స్కేల్స్ ఇస్తే మాకు నష్టం జరుగుతుంది. అదేంది అందరూ ఏమని అడిగారు, నువ్వు నష్టం అవుతుంది అని అంటమేంది అని అడిగాడు. సార్ అది 10 ఏళ్లకు పీఆర్సీ వస్తుంది, రాష్ట్రంలో 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ వస్తుంది, 5 ఏళ్ళు నష్టపోతాం. రెండోది, మనం ఇక్కడ లెక్క చేసుకొని ఒక పేపర్ మీద పెన్ను పెట్టి కూర్చుంటే మనకు చాలా లాభం అవుతుంది. ఇక్కడ సెంట్రల్ స్కేల్ కనుక తీసుకున్నట్టు నష్టం అవుతుంది సార్, 30% నష్టం జరుగుతుంది సార్. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, సెంట్రల్ స్కేల్స్ ప్రమాదకరం సార్, అవి మాకు వద్దు సార్ అని చెప్పినాం. ఆయన కూడా లెక్క చేయించుకున్నాడు, ఐఏఎస్లో పిలిపించాడు, చూసుకున్నాడు. నష్టం చేసే పని నేనెందుకు చేస్తా, వాళ్ళకి అవి ఎందుకు ఇస్తా, వాళ్ళకి ఏది కోరుకుంటే అది ఇస్తా అన్నాడు. మేము కోరుకున్న మా డిమాండ్ మేరకు ఆనాడు స్టేట్ స్కేల్స్ ఒక 43%తో ఫిట్మెంట్ మొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిండు. తర్వాత 30% ఫిట్మెంట్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా ఇచ్చిండు. ఆ ఎన్నికల వరకు ఓ 2 డిఏలు పెండింగ్ ఉండే, ఒక డిఏ ఇదే రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసి ఆపిన పరిస్థితి. అంటే ఇవాళ నేను ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నదాన్ని సర్వమంగళం ఎందుకు వాడొచ్చారు, మీకు అధికారం ఎక్కడిది అని అడుగుతున్నా. అంటే ఇది వాళ్ళు ఆ స్పృహ లేకుండా చేసిన పని, లేకుంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం దగ్గర మెప్పు కోసమో సీఎం దగ్గర మెప్పు కోసమో చేసిన చర్య అని మీరు అనుకుంటున్నారు? మా అందరి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కొన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కాళ్ళకాడ పెట్టి ఏది మన మంగళారతి ఇచ్చినట్టుగా చదివించి ముడుపులు చదివించి వచ్చారు. నువ్వు వదులుకుంటూ వదులుకో, ఎందుకంటే సంపాదన బాగుంది, కింద చేయి మీద చేయి పక్కన చేయి ఎన్ని చేతులు పెడతావు నాకు తెలియదు. కానీ అందరిది తీసుకుపోయి నువ్వు అక్కడ ఒప్పజెప్పేటువంటి బాధ్యత, హక్కు నీకు ఎవడిచ్చిండు? 100% ఇవాళ మా డిమాండ్ పెన్షనర్స్ది, ఉద్యోగులది, ఉపాధ్యాయుల అధికారులది ఏంటంటే పీఆర్సీ, డిఏలు రావాల్సిందే, ఎరియర్స్ రావాల్సిందే, కొత్త స్కేళ్లలో డిఏ మర్జీ కావాల్సిందే. కాబట్టి దీనికి లింక్ లేదు. పీఆర్సీ వచ్చే నాటికి అమల్లో కొనసాగుతున్నటువంటి డిఏలు మాత్రమే మర్జ్ అయితే తప్ప ఇవి బయట ఉన్నటువంటి డిఏలు బయటకి వేరుగానే రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ హెల్త్ కార్డ్స్ గురించి నిన్న మొన్న పేపర్లో చూసినాం. అది కూడా చెప్పిండు జేఏసీ మీటింగ్లో, మీకు నెక్స్ట్ జూన్ నుంచి హెల్త్ కార్డ్స్ వస్తాయి, అమలు చేస్తున్నా అని అన్నాడు. అరే ట్రస్టే ఫామ్ చేయకుండా, ట్రస్టే నిర్మాణం చేయకుండా మరి ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా, జమ చేయదా? మాది 1.5% గవర్నమెంట్ చేతుల్లో ఉంది కాబట్టి కట్ చేసుకొని దగ్గర పెట్టుకొని ఆయన జమ చేయాల్సింది. గవర్నమెంట్ ఫండ్ జమ కాకపోతే మన చేతులు మననెత్తినే పెడితే మనం ఏం చేయాలి రేపు పొద్దుగాలనేది అందరికీ ఉన్న అనుమానం, డౌట్ కదా. మరి దాని మీద క్లారిటీ ప్రభుత్వం దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ క్రెడిబిలిటీ మనం దెబ్బతిని ఉన్నాం కాబట్టి, మోసపోయినాం కాబట్టి ఈ ముఖ్యమంత్రిని, ఈ కాంగ్రెస్ పాలకులను, ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో మా బోటి వాళ్ళు లేరు. కాబట్టి విశ్వాసం కలిగించడం కొరకు మరి ఖచ్చితంగా 1.5 చాలా ఎక్కువ. అది 1% కంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది చాలా. 1% పెడితేనే 500-600 కోట్లు జమ అవుతాయి. ప్రభుత్వం ఒక 500-600 కోట్లు ఇస్తే ఈ రెండు కలిపి 1,100-1,100 కోట్లతో ట్రస్ట్ పెట్టి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎట్లా నడుస్తుందో అదే మాదిరిగా ఒక ట్రస్ట్ పెడితే, ట్రస్ట్ ఆజమాయిషీ లోపల ఐఏఎస్లు, సంఘాల నాయకులు, సిఎస్ గారి చైర్మన్ ఆధ్వర్యంలో మీటింగ్స్ జరుగుతుంది. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకుంటే హెల్త్ స్కీమ్ ముందుకు వచ్చి బాగుపడే అవకాశం 100% ఉంది. కానీ 1.5 అన్నా కూడా పోతే 1% అవుతుందో పోతుందో పోనీ అని అనుకున్నాం. ఇవాళ నువ్వు హెల్త్ కార్డ్స్ రాకముందే, మనకు పీఆర్సీ రాకముందే ఉన్న డిఏలను చదివించొచ్చి మీరు ఏం చదివించారండి జేఏసీ నాయకు? నేను అడుగుతా ఉన్నా. మీరు నిరసన అన్నారు 17 తారీఖు, చేతులు లేవట్టేసారు, దీక్ష లేదు, నిరసన ఒకరోజు లంచ్ డెమాన్స్ట్రేషన్ చేసారు. నన్ను ఎవరు అడిగితే నేను ఇదే పల్లవిటీలో చెప్పిన,
ఆ యశోద ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పినాడు, అనుకుంటున్నామమ్మా 17వ తారీఖు దీక్ష జరుగుతుందని, అదంతా ఉత్తదేనమ్మా, ఏం జరగదు, చేతులు లేవట్టేసాను, పరిస్థితి సలబడిపోయిందని చెప్పిన. అదే జరిగింది కదా అయ్యా. ఇంకా మీరు పిలిపిస్తే ఉద్యమం అంటే నమ్మేటోడు ఎవడు, మిమ్మల్ని ఫాలో అయ్యి వచ్చేటోడు ఎవడు? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు జనం? నమ్మరు కదా. అంటే మనము గట్టిగా లేనిది, మనము జనాన్ని కదిలించే స్థితిలో లేనిది, మనము నమ్మకం పొందంది, విశ్వాసం కోల్పోతే కింద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకు అన్యాయం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు కదా జేఏసీ నాయకులు. చరిత్రకారులుగా ఉన్నటువంటి ఆ వేదిక, ఆ సంఘం మహామహులు, అతిరథ మహారాజులు బోలెడు మంది పనిచేసిన వేదిక కదా. ఇవాళ దాన్ని అంత ఉదాసీనంగా, అంత నిర్వీర్యం చేసి కాలగడ పెట్టే పరిస్థితి తీసుకురావడమే దౌర్భాగ్యం. కాబట్టి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను, మా డిఏలు 5 డిఏలు ఎప్పటి నుంచి అయితే పెండింగ్ ఉన్నాయో అవి రావాల్సిందే, ఎరియర్స్తో సహా. ఇచ్చిన 3 డిఏలకు ఎరియర్స్ రావాలి, 5 డిఏలు ఎరియర్స్ రావాలి. దీంతో పాటుగా రిటైర్డ్ వాళ్ళకు బేషరతుగా, అన్కండిషనల్గా మీరు ఎక్కడి నుంచి ఫండ్ చేస్తారు, ఎక్కడ అప్పు చేస్తారో మాకు చెప్పొద్దు. అప్పు లేదు, డబ్బు లేవు, ఎవడిస్తలేడు, ఇవన్నీ మాటలు వద్దు మాకు. హైకోర్టు చివాట్లు పెట్టింది, మాలో బాధలు ఉన్నాయి, రిటైర్డ్ వాళ్ళని విముక్తి చేయండి డబ్బులు ఇచ్చేసి, మా డిఏలు మాకు ఇవ్వండి. అరే అదనంగా కొత్తగా ఏదో ఒరుగుతుంది అనుకుంటే ఉన్నయ సంకన పెట్టుకొని ఆయన చుట్టూ తిప్పించుకొని ఇక ఎక్కడ చూసి ఒకటి అలవాటు అయిపోయింది. కరుణాకర్ కాదు ఎవరన్నా మాట్లాడితే అగో ఒకటిదారి జీతాలు వచ్చినాయా మీకు, ఒకటిదారి జీతాలు ఇస్తున్నా, ఇదే ఎక్కువ అన్నట్టు. మా వాళ్ళు కూడా సంకలు గుద్దుకొని ఒకటిదారికి జీతం గతంలో ఎప్పుడు రాలే? టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఒకటిదారికి జీతాలు రాలేదా? ఆన్ ఆర్ ఆఫ్టర్ కరోనా టైంలో కదా జరిగింది. కరోనా కంటే ముందు 1వ తారీఖు వేతనాలు రాలేదా? పెండింగ్ బిల్స్ రాలేదా? పెన్షనర్ బెనిఫిట్స్ రాలేదా? ఏం రాలేదు? మెడికల్ రియాల్స్మెంట్ ఆగిందా? ఇవన్నీ తీసుకున్నాం కదా. గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత, కరోనా వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయింది. ఆనాడు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు వేతనాలు వచ్చినాయి. జిల్లాలలో ఉన్న వాళ్ళకు 1వ తారీఖు వేతనాలు రాకుండా ఇబ్బంది అయిన మాట 100% వాస్తవము. ఆ సిచ్యువేషన్ నాబోటి వాళ్ళు పోయినప్పుడు ఆనాటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి గారు కలవకపోయినా ఆరోగ్య మంత్రి ఆయననే, ఆర్థిక మంత్రి ఆయనే కాబట్టి డిప్యూటీ సీఎం ఆనాడు ఉన్నటువంటి ఆయనకు కూడా చెప్పి అనేకసార్లు 1వ తారీఖు వేతనాలు ఇవ్వాలనేటువంటి చాలాసార్లు అడిగినాము. డిమాండ్ ఎప్పుడు వదిలిపెట్టి లేము. సమస్యగా చూడకుండా ఎప్పుడు